కానీ కానీ నువ్వు నవ్వితే చూడాలనిపిస్తుంది, నువ్వు ఏడిస్తే నాకేడుపు వస్తుంది. నీ కన్నిటికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే చంపేయాలనిపిస్తుంది. ఇది ప్రేమైతే ప్రేమే, ఇష్టమైతే ఇష్టమే. అసలు నువ్వేదైనా బాధలో ఉన్నావని తెలిస్తే నాకేదో అయిపోతుంది టైలర్. ఇదిగో ఈ గొంతు పట్టేసి ఎవరో నొక్కుతున్నట్టు అనిపిస్తుంది. ఊపిరాడదు, ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంది టైలర్. మళ్ళీ వాడొచ్చి గొడవ చేసినా, ఎక్కడైనా నీతో మాట్లాడుతూ వాళ్లకు కనిపించినా అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది. అదే జరిగితే ఈసారి నాన్న ప్రాణాలతో ఉండరు. మరి నువ్వేమో నన్ను పట్టించుకోవద్దు, నీ విషయాలు కలుగ చేసుకోవద్దు అంటావు. కానీ నా వల్ల కావట్లేదు టైలర్. అయినా నా చేతుల్లో ఏముంది టైలర్? ఏ రోజైనా కావాలని నేను వెంట పడ్డానా? కావాలని ఏ గొడవకైనా కారణమయ్యానా? అన్ని నాకు తెలియకుండా అలా జరిగిపోతున్నాయి టైలర్. నేనేం చేయను. కానీ ఎంత చెప్పినా నువ్వు మాత్రం ఇంకా ఆ శంకర్ని పెళ్లి చేసుకుంటానంటావు. నాకు తెలుసు. సరే, అయితే ఇప్పుడే మీ నాన్నగారి దగ్గరికి వెళ్దాం, జరిగింది మొత్తం చెప్దాం. అయినా సరే ఇంకా శంకరాన్ని చేసుకోమనంటే చేసుకో. రా చెప్దాం, రా. వదలండి. మీరెక్కడికి రానక్కర్లేదు, ఎవరితోనూ మాట్లాడక్కర్లేదు. నా గురించి ఆలోచించొద్దని చెప్తున్నాను కదా, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? ముందు నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారు అక్కడే వదిలేయండి. సరే వదిలేస్తా, వెళ్ళిపో. వాణ్ణే పెళ్లి చేసుకుని తర్వాత బాధల్ని అనుభవించు. నువ్వేమైపోతే నాకెందుకు? వదిలేస్తా. నువ్వు మంచిదను అనుకున్నాను, కానీ నువ్వు మొండిదానివి టైలర్. చాలా మొండిదానివే. ఎవ్వరి మాట వినవు. పద, వదిలేస్తాను, పద. ధరణి, ధరణి, శ్రావణి, ధరణి ఏదే? ఏమో నాకేం తెలుసు. ఇప్పటిదాకా కుట్టు మిషన్ కుట్టుకుంది కదా, చెప్పా పెట్టకుండా ఎక్కడికెళ్ళింది? ఏంటి నీ అనుమానం? ప్రతిదానికి ఇంత అనుమానం పనికిరాదు. నీకు ఆకలిస్తుందంటే చెప్పు, అన్నం పెడతా. లేదంటే అది వచ్చేంత వరకు ఆగు. ఇప్పుడు అది వచ్చేంత వరకు ఆకలి ఎక్కడ వేస్తుంది? ఎక్కడికి వెళ్ళిపోయింది కుట్టు మిషన్? ఫోన్ కూడా పనిచేయడం లేదు.
ఇది ఈ జన్మకు మారదు. నన్ను చంపడానికే పుట్టింది. నన్ను చంపడానికే పుట్టింది. ఏమయ్యా? నాన్న! ఈసారి మళ్ళీ వాడొచ్చి గొడవ చేసినా, ఎక్కడైనా నీతో మాట్లాడుతూ వాళ్లకు కనిపించినా అప్పుడు ఈ పెళ్లి ఆగిపోతుంది. అదే జరిగితే ఈసారి నాన్న ప్రాణాలతో ఉండరు. ఫోన్ కూడా పనిచేయడం లేదు. నిజంగానే ఎవరికైనా బట్టలు ఇవ్వడానికి వెళ్ళి ఉంటుందా? లేకపోతే మళ్ళీ వాడిని కలవడానికి ఏమైనా వెళ్ళి ఉంటుందా? గొప్పింటికి కోడలివి కాబోతున్నావు. ఎన్నో అడ్డంకులు, అవాంతరాలు ఏవి అదృష్టాన్ని నీ దరి చేరనివ్వకుండా ఆపలేవు తల్లి. పలికినవన్నీ అక్షరాలా జరిగి తీరతాయి తల్లి. ఆ బుడుబుక్కలు వాడేమో ఇది గొప్పింటి కోడలవుతుందని చెప్పాడు. ఇది చూస్తే అడపదడప వాణ్ణి కలుస్తూనే ఉంది. కుంపది సరిగ్గా పెళ్లి టైంకి ట్విస్ట్లేమీ ఇవ్వదు కదా. నో, ఎట్టి పరిస్థితుల్లోనూ దానికి శంకరితోనే పెళ్లి చేయాలి. నేను మాత్రమే గొప్పింటి కోడని కావాలి. అమ్మ శ్రావణి, భోంచేద్దు గానిరా. శ్రావణి, తరణి వచ్చిందా? ఇంకా రాలేదే. అయినా కొత్తగా దాని గురించి అడుగుతున్నావేంటే? ఏదో అది లేకపోతే ముద్ద ముట్టనట్టు. వెళ్ళి ఇంతసేపు అవుతుంది కదా, ఇంకా రాకుండా ఎక్కడ ఏ ఘనకార్యం చేస్తుందా అని అడుగుతున్నాను. అవును, ఈ గోడ దూకింది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? ఏమయ్యా, ఇంకా దాన్ని గోడ దూకిందంటే ఊరుకునేది లేదు చెప్తున్నాను. గోడ దూకిందని అంటారే. దూకిన గోడ కూలిపోయినా మచ్చ అలాగే ఉంటుంది. ఇంతకీ అది ఇప్పుడు ఎక్కడికి వెళ్ళింది? బట్టలు ఇవ్వడానికి వాళ్ళ బాబాయ్ దగ్గరికి వెళ్ళుంటుందయ్యా. అదేంటమ్మా, ఇందాక పక్కనే ఎవరికో ఇవ్వడానికి వెళ్ళిందన్నావు, ఇప్పుడేమో బాబాయ్ అంటున్నావు. పక్కనే అయ్యుంటే వెంటనే వచ్చుండేది కదే. ఇంకా రాలేదంటే బాబాయ్ దగ్గరికి వెళ్ళుంటుంది. అంటే వెళ్తున్నట్టు నీకు చెప్పలేదా? చెప్పకుండా వెళ్తుంటే నువ్వేం చేస్తున్నావే? ఫోన్ కూడా పనిచేయడం లేదు నాన్న. ఎక్కడికి వెళ్ళిందే ఇది? ఇంకో 4 రోజుల్లో పెళ్లి. మళ్ళీ ఏదైనా పనికి మాలిన పని చేసి జరగరాంది ఏదైనా జరిగితే పొరుగు పోతుంది. ఆపండయ్యా మీ తండ్రి కూతుళ్ళ అనుమానాలు. అది బయటికెళ్ళి అరగంట కూడా కాలేదు. ఎక్కడికెళ్ళిందో ఏమైపోయిందోనని ఇద్దరూ నలిగిపోతున్నారు. మరీ ఇంత అనుమానం పనికిరాదయ్యా. అది తినగా ఉంటే అనుమానం ఎందుకు వస్తుంది? అసలు ఈ పెళ్లి అయ్యేంత వరకు ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకం నాకైతే లేదు. దాన్ని ఎప్పుడు నమ్మారని ఇప్పుడు మాత్రం నమ్మడానికి? అయినా ఈ మాటలన్నీ పడలేకేమో. అమ్మ పెళ్లికి ఎప్పుడు ముహూర్తాలు పెడుతున్నారో అని అదే తొందర పెట్టింది. ఎలాగూ 4 రోజుల్లో పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది కదా, అప్పుడు ప్రశాంతంగా ఉందరు గాని. అంతవరకు ఏమీ అనకుండా ఉండండి చాలు. నిన్నెక్కడ కలిసి అక్కడ దింపమన్నా కదా, దించాను. ఇక్కడి నుంచి వెళ్ళిపో, వెళ్ళు.
నంబరు ప్రస్తుతం స్విచ్ ఆఫ్ చేయబడినది. నానా, ఇందాకటి వరకు ఫోన్ నాట్ రీచబుల్, ఇప్పుడు ఏకంగా స్విచ్ ఆఫ్ వస్తుంది. బాబాయ్ దగ్గరకు వెళ్తే ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ చేసుకోవాలి? నాకేదో అనుమానంగా ఉంది. డౌట్ లేదు, మళ్ళీ ఇది వాణ్ణి కలవడానికి వెళ్ళుంటుంది. ఇదేదో మన కొంప ముంచేలా ఉంది నాన్న. తెల్లారితే పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నాం. ఇప్పుడు గనక ఇదేమన్నా పనికి బాలిన పని చేస్తే పరువు పోతుంది. అదే జరిగితే నాకు చావటం తప్ప వేరే దారి లేదే, దారి లేదు. నోరు విప్పితే అపశకునం మాటలు తప్పిస్తే మంచి మాటలే రావేంటయ్యా నీకు? బట్టలు ఇవ్వడానికి వెళ్ళింది వస్తుందని చెప్పాను కదా, ఎందుకయ్యా దాని మీద అంత అనుమానం? అసలు దానికి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఆ అబ్బాయితో వెళ్లిపోవాలన్న ఆలోచనే ఉండుంటే ఎప్పుడో వెళ్లిపోయి ఉండేదయ్యా. మీ అనుమానాలు భరిస్తూ మీ మాటలు పడుతూ ఉండేది కాదు. పెళ్లికి ముందు రోజు ఏ ఆడపిల్ల చెప్ప పెట్టకుండా బయటికి వెళ్లిపోతే ఇలాగే అనుమానిస్తారు. నా పిల్ల బంగారం ఏ తప్పు చేయలేదు అని ధీమాగా ఎవరు ఉండరు. అయినా అది బాబాయ్ దగ్గరికి వెళ్ళిందంటున్నావు కదా, చూద్దాం. హలో హలో బాబాయ్, నేను శ్రావణిని మాట్లాడుతున్నాను. చెప్పమ్మా. ధరణి వచ్చిందా బాబాయ్? రాలేదమ్మా. సరే బాబాయ్. ఓకేనమ్మా. ఇప్పుడేమంటావమ్మా? బాబాయ్ దగ్గర కూడా వెళ్ళలేదంట, ఇంకెక్కడికి వెళ్ళినట్టు? మీరు అనుమానిస్తున్నట్టయితే మాత్రం చెయ్యదే, ఏదో పనుండే వెళ్ళుంటుంది. నోరు మూయవే. ప్రతిసారి వెనకేసుకొచ్చే దాన్ని ఇలా తయారు చేసావు. అసలే తెల్లారితే పెళ్లి పెట్టుకుని ఇప్పుడు ఊరి మీదకి వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు అబ్బాయి తరపు వాళ్ళు ఎవరన్నా వచ్చి
పెళ్లి కూతురు ఎక్కడా అని అడిగితే ఏం సమాధానం చెప్తావే? ఏం సమాధానం చెప్తావు? ఇప్పటికే వాడికి దీనికి మధ్య ఏదో ఉందని 100 అనుమానాలున్నాయి. ఇప్పుడు జరగకూడదు ఏదైనా జరిగి ఎవడైనా వేలెత్తి చూపించే పరిస్థితి వస్తే ఆ క్షణమే నేను చస్తాను. మీరు చావాల్సిన అవసరం ఏంటి నాన్న? ఆయన అదెక్కడికి పోతుంది? ఎక్కడున్నా సరే చుట్టు పట్టుకుని మరీ లాక్కొస్తాను. రేపు తెల్లారి శంకరితో పెళ్లి జరిపిస్తాను. ఏవయ్యా, నా కూతురు వస్తుంది చూడవయ్యా. ధరణి, ధరణి, ఎక్కడికి వెళ్ళావమ్మా? ఎక్కడికి వెళ్ళావంటే ఏం మాట్లాడవేమే? చెప్పు, ఎక్కడికి వెళ్ళావు? ఎక్కడికి వెళ్తుందయ్యా? బట్టలు ఇవ్వడానికి వెళ్ళుంటుంది. నువ్వు రావడం కాస్త ఆలస్యం అయ్యేసరికి తండ్రి కూతుళ్ళిద్దరూ ఎంత రాద్ధాంతం చేశారో తెలుసా?